ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు, ఎవరు చేయమన్నారు? నీ వెనక ఎవరున్నారు? అది నన్ను అటాక్ చేయమన్నది ఎవరు? నిన్ను ఈ పని చేయమన్నది, నన్ను చంపమన్నది ఎవరు? నాకేం తెలియదు మేడం, నాకేం తెలియదు మేడం. నీకేం తెలీదు, బట్ నీ వెనక ఎవరో ఉన్నారని నాకు బాగా తెలుసు. మర్యాదగా వాళ్ళెవరో చెప్తే నిన్ను వదిలేస్తాను. లేదు మేడం, నాకేం తెలియదు మేడం. నిజంగా మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. రేయ్! చూసారా సార్, నిన్న టెంపుల్లో జరిగిన దాన్ని దుష్టశక్తి ప్రభావం అన్నారు. కానీ చూసారా, శక్తి ప్రభావం కాదు సార్. నేను టెంపుల్ ఓపెన్ చేయడం ఎవరికో ఇష్టం లేదు. వాళ్ళే ఈ పనులన్నీ చేయిస్తున్నారు. ముందు వాణ్ణి పట్టుకోవాలి. ఆ టెంపుల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ పిఏ మీద నాకు అనుమానంగానే ఉంది. కానీ వీడు వెనక ఎవరో ఉన్నారు. ముందు వాణ్ణి పట్టుకోవాలి సార్. రాణి అన్నా, రాణి అంటే గుర్తొచ్చింది. తనని కిడ్నాప్ చేసి దాచిపెట్టడం వరకేనా? ఏదో ఒకటి చేద్దామన్నా. వద్దన్నా. ఊరుకోరా, అమెరికా నుంచి వచ్చింది, మంచి కిక్కుంటుంది. చారు మేడం తెలిస్తే ఊరుకోదన్నా. నువ్వెన్నైనా చెప్పురా, నాకు కావాలి అంతే. మీరు ఆడుతున్నాండి, నేను ఇప్పుడే వస్తాను. మామూలుగా మేము ఇలా కిడ్నాప్లు ఒప్పుకున్నప్పుడు మా డ్యూటీ మేము చేసి డబ్బులు తీసుకొని వదిలేస్తాము. కానీ మొదటిసారి నిన్ను చూస్తుంటే డబ్బులతో పాటు ఇంకేదో కావాలనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుగు చీరేస్తాను. దగ్గరికి రావద్దని చెప్తున్నానా? కమాన్ బేబీ, కమాన్ కమాన్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చావు నాటకం ఏంటో గాని, ఉంటే 4 గోళ్ల మధ్యలో ఉండాలి, లేదంటే ఈ గోడ దూకి ఎవ్వరికీ కనపడకుండా తిరగాల్సి వస్తుంది. కమాన్. నారాయణ మంత్రం చెప్తున్నానంటూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ అతన్ని లేపడానికి ట్రై చేశాను. కానీ అతను లేవలేదు. పూర్తిగా పూడ్చిపెట్టేసేదాకా ఉన్నాం, అయినా లేవలేదు. నిజంగానే చనిపోయాడా? ఎంత పెద్ద నటుడైనా పూడ్చిపెట్టిన తర్వాత కూడా నటించలేరు కదా. అయితే చనిపోయారేమో శ్రీను. ఇంకా బ్రతికే ఉన్నాడా? చారు, దొరికిపోయావే. ఇప్పుడు మొదలవుతుంది అసలైన డ్రామా. చారు ఇక్కడికి రమ్మని చెప్పింది. ఎలాగైనా సరే ఈరోజు ఫుల్ బాడీలో కొట్టేయాలి. చారుని అడుగుతా. నాన్నా, 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 నాన్న కాపాడు నాన్నా. చారు గొంతులా ఉంది. నాన్నా, నాన్నా, చారు అరుస్తుందేంటి? అమ్మా చారు, అమ్మా చారు. నాన్నా. అవునా, నేనే చారుని. అమ్మా చారు, ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నాన్నా, ఈ దుర్మార్గుడు నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేను వస్తున్నాను. నాన్న, నాన్న దగ్గరకు వస్తున్నాడు. వైరా రేయ్ రేయ్, మీలో ఎవరో నా కూతురు కిడ్నాప్ చేసింది? వదలండి రా. నా కూతుర్ని ఎందుకు తీసుకొచ్చారా? నా కూతుర్ని వదలండి ఫస్ట్. త్వరగా రా. నీ కూతుర్ని కాపాడుకోవడానికి వచ్చావా? అవునరా. ఇలాంటి పరిస్థితుల్లో తన కూతుర్ని కాపాడుకోవడానికి ఏ తండ్రి అయినదిగో ఇలాగే వస్తాడు. నేను హీరోని రా, హీరోనే. చూడ్డానికి కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది అంతే.
మర్యాదగా నన్ను వదలండి, నా కూతుర్నే వదలండి. ఆహా, వదలకపోతే ఏం చేస్తావు? రేయ్, నా సంగతి మీకు తెలియదురా? ఇదిగో నేను ఐరన్ తిన్న బాడీ, ఇదిగో కోతలు కోసిన చేతులు రా ఇవి. ఇదిగో నలిపేస్తా. ఫు, ఫు. ఆ. దూరంగా ఉండు నాన్న, భయంగా ఉంది, ప్లీజ్ రా నాన్న. నా ఫ్లాష్ బ్యాక్ మీకు తెలీదు, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలీదు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆ. ఏయ్, రారా, రా. రారా. నువ్వు కూడా రారా. అయిపోయారా? చేతులు రారా, రా. రారా. పోండి, పోండ్రా, పోండి. నాన్న అమ్మా చారు, వస్తున్నా. త్వరగా రా నాన్న. అమ్మా చారు, వస్తున్నా. రేయ్, ఏం చేస్తున్నావురా? ఎదవా. అమ్మా చారు. ఏయ్, నువ్వా? థ్యాంక్స్. రే రే రే, పట్టుకోరా, పట్టుకోరా, ఆగు. పట్టుకో. మోసం, తగా. ఒరే, పట్టుకోటరా దాన్ని, వెళ్ళిపోతుంది. ఇదిగో నా కూతురికి తెలిసిందనుకో, చంపేస్తారా మిమ్మల్ని. అంటే నీ కూతురు కదా? కాదురా, ఇదిగో డబ్బులు ఇచ్చింది నా కూతురు. ఇదిగో ముందు పట్టుకోటరా, పోయి ఎలాడే ఎలాడే. పరిగెత్తండి రా. ఏంటి శౌర్య నువ్వు అనేది? తినే అన్నంలో విషం కలిపారా? అవును నాన్న. ఇప్పుడు రామలక్ష్మి దగ్గర పనిచేసే పియ్యనే ఈ పని చేశాడు. వాడు పియ్యేగా చేరిందే ఇలాంటి చెత్త పనులు చేయడానికేమో. మంచి పక్కన చెడు కూడా కొంచెం ఉంటుంది కదా. ఇంతవరకు రామలక్ష్మి మాటలు ఎవరూ నమ్మలేదు. ఈ ప్రమాదాలన్నీ గుడి తలుపులు తెరిచాక ఏ దుష్టశక్తో చేస్తుందనుకున్నాం. కానీ రామలక్ష్మి చెప్పినట్టు ఇదంతా ఒక మనిషి చేస్తున్నాడు. మనిషి పగబట్టి ఇలా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడంటే అది ఇంకా ప్రమాదకరం కదరా. పాము పగబట్టినా తప్పించుకోవచ్చు, కానీ మనిషి పగబడితే మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం.